చేసి తను దేవుని పొందుకున్నాడు. తర్వాత అక్కడ భోజనం చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. తెలుసా మీకు ఆ విషయం? వారిని ఆశీర్వదిస్తాడు. వచ్చే ఇదే సంవత్సరానికి నీ కవిగా కుమారుడు ఉంటాడని దీవించి పెట్టాడు. దేవుడు ఎప్పుడైతే చెప్పాడు అదే టైంకి సత్కరించడం జరిగింది. గొప్ప దీవెనలు పొందుకున్నారు. కాబట్టి మనం ఆతిథ్యం చేయటం మరవద్దు. ఆతిథ్యం చేయటం మనం ఖర్చు అనుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం చూపించాలి ఇతరులకు. ఎవరైనా మన ఇంటికి టయానికి వచ్చినప్పుడు టీవీ కాస్త తీసుకోవద్దాం, లేదంటే తినే టయానికి వస్తే మరొక తినేది కొంచెం అంటే ఎవరైనా వాళ్ళు అంగీటే కావచ్చు అనుకోవచ్చు, ఆ తినేదే కొంచెం పెడదాం అనుకోవాలి, కానీ సాగు తినదాం అట్లా అనుకోకూడదు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను మనం చూపిస్తే ఆ ప్రేమను బట్టి వారు నీకు ఏమంటారు తెలుసా, నిన్ను ప్రేమిస్తారు, నిన్ను స్నేహితులుగా ఎంచుకుంటారు, నిన్ను అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా ఎంచుకుంటారు. అప్పుడు వాడు నీతో మంచిగా సహవాసం